ఏ కోతి హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు అలా ఉంటుంది, ఇంక్ వీడియో టైప్లో అలా చేయబోతున్నాం. ఇంక్ వీడియో ప్లస్ ఫొటోస్ ఉంటాయి, బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా లింక్ సెండ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోవడం ఇలా ఉంటుంది. ఏ కోతి అనే డైలాగ్ వస్తుంది అండ్ పైన మంకీస్ ఉంటాయి, అవి అలానే ఉంచండి, మీరేం చేంజ్ చేయకండి. ఇక్కడ మెయిన్ ప్రాసెస్కి వస్తే ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఫొటోస్ యాడ్ చేసి దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. 4 ఫొటోస్ యాడ్ చేయాలి అండ్ లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేయాలి. రౌండ్ సర్కిల్ టైప్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో ఇక్కడ ఈ 4 ఫొటోస్ యాడ్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫొటోస్ పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి పిక్స్ పెడుతున్నాను, మీరు ఎవరైతే పెట్టాలనుకున్నారో వాళ్ళు పిక్స్ పెట్టుకోండి. ఫోటో యాడ్ చేసి బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి, ఇంక్ వీడియో కిందకి తీసుకురండి. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేయండి. బీట్ మార్క్ వరకు వచ్చి ఆప్షన్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇంక వీడియో కిందికి మళ్ళీ ఇంకో ఫోటో. ఇలా 4 ఫొటోస్ నేను చూపించినట్టు 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి. సారీ, నాది ఎలక్ట్ మోషన్ బ్యాక్ వచ్చింది, ప్రోడక్ట్స్ ఎక్కువైనట్టున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పిక్స్ యాడ్ చేశారు కదా, లాంగ్ ప్రెస్ చేసి షేప్ కిందకి తీసుకోండి, ఇంక్ వీడియో కిందకి. చూసారా ఫోటో ఇలా రివీల్ అవుతుంది అన్నిటికీ. ఇక్కడ ఈ ఫోటోని చూసారా, దాన్ని క్లిక్ చేసి దీనికి ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని పైన ప్లస్ బటన్ కాపీ రేట్ చేసుకోండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ పేస్ట్ చేయాలి, పక్కన యారో ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. 4 ఫొటోస్కి ఇలానే చేయండి. ఫోర్ ఫొటోస్కి నేను ఎలా అయితే యాడ్ చేసానో అలానే యాడ్ చేయండి. యాడ్ చేశారు కదా, ఇక్కడ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది రౌండ్ సర్కిల్, అక్కడ ఏం చేయవద్దు, ఒక ఫోటో రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. పై గ్రూప్ మీద క్లిక్ చేయండి, ఫీల్డ్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్స్ మీద క్లిక్ చేసి ఫోటో రీప్లేస్ చేసుకోండి, ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కొంచెం జూమ్ చేసుకోండి, ఇది బ్యాక్ తీసుకోండి, చూసుకోండి ఒకసారి. చూసారా ఇలా ఉంటుంది వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో సేవ్ చేసుకోండి, మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి.